మనం వేసుకున్న వైట్ షర్ట్ మురికిగా ఉందని దాని మురికాలలో ఉతకలేం కదా. లైఫ్ కూడా అంతే. వీడేంది ఇప్పుడు ఫోన్ చేస్తాడు? అరే నువ్వు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న బీర్ తెచ్చుకున్నా. అరే నా బీర్ ఏం తీసావు? అరే పిచ్చి తమ్ముడు, బీర్ ఏం తెచ్చుకుంటారా దాన్ని కాకపోతే. అన్నయ్య 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 చెప్పేది వినరా, బీర్ దాకు. అన్నయ్య 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 ఏంట్రా అన్నయ్య అన్నయ్య అన్నయ్య? నువ్వు చెప్తే వినాలా? వినవా? వినా. సరే నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు నాకు తెలియకపోవచ్చు, కనుక్కుంటా. పెద్ద కష్టమేం కాదు. నువ్వు ఇప్పుడు తెచ్చుకుంది నాకు చాలా ఇష్టమైంది. పొద్దు నువ్వు ఆ బీర్ అయిపోవచ్చు, కానీ రేపు నాది. ఇప్పటిదాకా అన్న భయపెడితే భయపడ్డ తమ్ముడిని చూస్తుంటావు, కానీ ఇప్పుడు తమ్ముడు భయపెడితే ఎట్టా ఉంటుందో చూపిస్తా. ఇయాల్టి నుంచి ఇంటి ముందు ఎండేసిన నీ షర్ట్ కనబడకపోయినా, ఇంట్లో దాచుకున్న నీ కొత్త ప్యాంటు దొరకకపోయినా, ఇంటి ముందు పెట్టిన నీ బండి కానరాకపోయినా, అది తమ్ముడు ప్రశాంత్ గారు చేయి వాటమే అని గుర్తు పెట్టుకో. ఇంత చెప్పినా ఆ బీర్ అయిపోతా అంటే పో. నువ్వు ఇల్లు చేరేలోపు నేను తరుముకుంటూ వస్తా. ఇలా కాదు, నేను ఇటు నుంచి ఇటే నువ్వు ఖాతా పెట్టిన కిరాణా షాప్ కాడికి పోతా. నీ పేరు మీద 2000 ఖాతా పెడతా. నీకు ఆలోచించేంత టైం కూడా ఇయ్యా. పిచ్చి కాగితాలు చింపేసినట్టు నీ సర్టిఫికెట్లను చింపేస్తా. ఇదంతా ఎందుకు అనుకుంటే, ఆ బీర్ ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టు. నీకు మనశ్శాంతి అంటే ఏంటో చూపిస్తా. నువ్వు ఊహించవు అంత అందంగా చూపిస్తా. అన్నా నీకు ఒక కథ చెప్పేదా? ఇద్దరు అన్నదమ్ములు ఒక ఆదివారం రోజు తమ్ముడు బీర్ తాగాలనిపించింది. వెంటనే పోయి అన్న బీర్ తాగం రాయా అని. అన్న రాకపాయే. సరే అని తమ్ముడు బండి తీసి వైన్ షాప్ బయలుదేరే. హెల్మెట్ పెట్టుకుని బండి నడపరా అని తమ్ముడాయే. అది చూసిన ట్రాఫిక్ పోలీసు బండి ఆపే. హెల్మెట్ లేదు, డ్రైవింగ్ లైసెన్స్ లేదని 1000 రూపాయలు ఫైన్ వేసి, ఆ 1000 రూపాయలు ఫైన్ ఎలా కట్టాలనే ఆలోచనలో తమ్ముడు వైన్ షాప్ పోకుండానే ఇంటికి వచ్చే. ఆదివారం కదా అన్న, అమ్మ మటన్ కూరతో అన్నం పెట్టే. ఆ 1000 రూపాయలు ఫైన్ ఎలా కట్టాలనే బాధలో తమ్ముడు అన్నం తినకుండానే పడుకునే. అది చూసి అమ్మ బాధపడే. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇదే కదా ఇంకోలా చెప్పేదా? ఇద్దరు అన్నదమ్ములు ఒక ఆదివారం రోజు తమ్ముడు బీర్ తాగాలనిపించింది. వెంటనే పోయి అన్న బీర్ తాగం రాయని. అన్న వెంటనే బండి తీసేది. ఇద్దరు అన్నదమ్ములు కలిసి వైన్ షాప్ బయలుదేరారు. హెల్మెట్ పెట్టుకొని బండి నడిపే అన్నాయే. అది చూసిన ట్రాఫిక్ పోలీసు బండి ఆపకపోయే. బండి నేరుగా వైన్ షాప్ పోయే. ఇద్దరు చెరొక బీరేసి ఇంటికి వచ్చే. ఆదివారం కదా అన్న, అమ్మ మటన్ కూరతో అన్నం పెట్టే. ఇద్దరు ఫుల్గా తినేసి పడుకునే. అది చూసి అమ్మ నవ్వింది. మొదటి కథ నువ్వు రాసింది, రెండో కథ నేను రాద్దాం అనుకునేది. ఏం చేద్దామన్నా నువ్వే చెప్పు. అవు నేను చేసిన తప్పే. పోయిన దసరాకు నువ్వు తెచ్చుకున్న బీర్ తాగుడు నేను చేసిన తప్పే. మరి నువ్వేం చేసావు? నేను న్యూ ఇయర్గా తెచ్చుకున్న 2 బీర్లు తాగావు. దానికేం చెప్తావు? నేను మొదలుపెట్టినా నువ్వు ఆపినావా? నువ్వు తాగినావు కదా, మాట్లాడవేంద్రా? ఐఎమ్ సారీ. అప్పుడు నీ బీర్ తాగినందుకు ఇప్పుడు క్షమాపణ చెప్తున్నా. అప్పుడు నేను తెచ్చుకున్న బీర్ నువ్వు తాగిన వెంటనే నేను నిన్ను ఇలా కూర్చోబెట్టి మాట్లాడుంటే 10 నెలలు ఇంకో అలా ఉండేది. కనీసం ఇక్కడ నుంచి అయినా కలిసి తాగావు. కావాలంటే ఆ బీర్ నువ్వే తాగు, నాకు ఓకే, నేనేమనుకోను. ఆలోచించుకొని మెసేజ్ చేయి. ఈ ఆన్సర్ ఎస్ అయితే నేను ఇంటికి రాగానే ఇద్దరం కలిసి వచ్చి చెరొక బీర్ వేసేద్దాం. అదే నువ్వు అయితే కమ్మన్ కాడున్న సాయిల్ రెస్టారెంట్ కాంచెల్, జెండా కాడున్న హనుమాన్ వైన్ షాప్ దాకా, జెండా కాడున్న హనుమాన్ వైన్ షాప్ కాంచి అప్పన్నపేటలున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ వైన్ షాప్ దాకా, చీకరాయి తాళాలు దాక్కున్న రంగంపల్లి తాళాలు పడుకున్న వదల తరుముకుంటూ వస్తా. నువ్వు కొన్న బీర్ తాగేస్తా. అమ్మ దానమ్మ బత్తాయో
ఇన్నేళ్ళ నా జీవితంలో అన్నకు సారి చెప్పిన తమ్ముడిని చూడలేదయ్యా. లైఫ్లో ఫస్ట్ టైం ఇదేనయ్యా చూడటం. ప్రతి సమ్మర్లో బీర్ రేట్ పెరుగుద్ది. బీర్ రేట్ ఎందుకు పెరిగిందని జనాలు అడిగితే బీర్ తయారు చేసేవాడు సమ్మర్ కదా వాటర్ దొరకట్లేదంటాడు. అదే రాజకీయ నాయకుడు అయితే బీర్ డిమాండ్ పెరిగిందంటాడు. కానీ బీర్ రేట్ ఎంత పెరిగినా అదే బీర్ తాగేవాడు ఒక్కడే వస్తాడు. వాన్నే బీర్ లవర్ అంటారు. వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి, వాడే ఆ బీర్ లవర్. రేపటి నుంచి నువ్వు కొన్న బీర్ నువ్వు తాగల్లా వాడు తాగల్లా అనేది వాడు డిసైడ్ చేస్తాడు. తగ్గాడు కదా అని తలెక్కి కూర్చోకు. నువ్వు కూర్చుంటే నిన్ను ఎత్తుకొని తిప్పడానికి వాడు తాగే లైట్ బీర్ కాదు, స్ట్రాంగ్ బీర్. తర్వాత నీ ఇష్టం. థ్యాంక్ యూ. మీకు నా ముద్దులు.